అన్నం సేవా ఫౌండేషన్ లో అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సూరపనేని శేషకుమార్ వర్ధంతి సందర్భంగా ఆయన మిత్రులు ఆశ్రమంలో అన్నదానం చేశారు. ఆశ్రమంలో ఉన్న అనాథలు, అభాగ్యులు చూసి వారు చలించిపోయారు. ఏ దిక్కు లేని వారికి అన్నం శ్రీనివాసరావు అండగా నిలబడి ఆయన చేస్తున్న సేవను అభినందించారు. అన్నదానాలు చేస్తూ మనుషుల్లో ఇంకా మానవత్వం దాగి ఉందని, దాతలు ముందుకు రావడం పట్ల అన్నం శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. సుమారు 200 ఆకలి తీర్చడానికి ముందుకు రావడాన్ని ఆయన హర్షించారు. मेरा गीत अमर कर दो मैया के मंदिर में एक प्यासा पुकारे प्यासे को पानी दो मेरा गीत अमर कर दो माँ मंदिर में दर्शन दो मेरा गीत अमर कर दो मैया के मंदिर में భోజనంతో పాటు పండ్లు ఇవన్నీ కూడా వాళ్ళకు సప్లై చేయడం జరిగింది. శేషకుమార్ గారి ఆశయాల మేరకు మీ అందరం కూడా కంకణం కట్టుకొని కంకణబద్ధులై అదేవిధంగా ఆయన చూపిన పాటలో మేము ప్రయాణిస్తామని చెప్పేసి ఈ ముఖంగా వాళ్ళు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఈ ఆశ్రమాన్ని చేస్తున్నటువంటి అన్నం శ్రీనివాసరావు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. వారి సేవ నిజంగా ఎన్ని వెలకట్టలేనమాట. ఎన్ని బహుమతులు ఇచ్చినా, ఎన్ని ప్రజలు ఇచ్చినా కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి ఆయనకు ఆయుష్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఆయుష్ని కోరుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు తప్పనిసరిగా మేము ప్రథమ కార్యక్రమం చేస్తూనే ఉంటాం. ఆయన చూపిన మార్గంలో తప్పనిసరిగా మేము నడుచుకుంటూనే ఉంటామని చెప్పేసి మిగతా ఉన్నటువంటి రస్మ సభ్యులందరూ కూడా అన్ని ప్రైవేట్ పాఠశాల సంఘం తరఫున కూడా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు తెలంగాణ రాష్ట్ర ట్రస్మా అధికార ప్రతినిధి, మా అందరికీ మార్గదర్శకులు క్రీస్తుశేషులు సూరపనేని శేషకుమార్ గారి 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అన్నం సేవా ఫౌండేషన్ అన్నం శ్రీనివాసరావు గారి దీంట్లో మేము ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మా అందరికీ మార్గదర్శి పెద్దలు క్రీస్తుశేషులు సూరపనేని గారి శేషకుమార్ గారి ఆశయాలను మున్ముందుకు తీసుకుపోదామని, వారి ఆత్మకు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. 4వ వర్ధంతి సందర్భంగా
మరి వారి మిత్రమండలి, వారితో సహచరులు, మరి వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్యాపకులకి అధికార ప్రతినిధిగా సెక్రటరీగా చేస్తున్నారు. దివికెగిన వారి ఆత్మ శాంతించాలని వారి మిత్రమండలి అందరూ అన్ని పాఠశాలల లీడర్స్ వచ్చేసి మానవ సేవయే మాధవ సేవ నాడు నిజం చేస్తున్నారు. నిజంగా వారు ఎక్కడున్నా కానీ వారి ఆత్మ శాంతించదు. ఇంత నిబద్ధతగా ఎంతో మందికి మట్టిలో మాణిక్యాల్ని తయారు చేసి ఈ యొక్క జగతి కోసం, ఉన్నతమైన సమాజం కోసం ఎందరెందరో విద్యార్థుల్ని తీర్చిదిద్దినటువంటి అనేక పాఠశాలల సమూహం ఇక్కడ ఖమ్మం నగరంలోని అన్నం సేవా ఫౌండేషన్ అనాథ ఆశ్రమంలో దిక్కు మొక్కు లేని, కళ్ళు కాళ్ళు లేని, మాటలు రాని, మతిసింత లేని దేశవ్యాప్తంగా ఉన్న అమ్మలకి, నాన్నలకి ఈ రోజున ఆకలి తీర్చేసి వారి యొక్క గొప్పతనాన్ని చాటుకున్నారు. మరి శేష్ కుమార్ గారి యొక్క ఆత్మ ఎక్కడున్నా కానీ